హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవే 68 ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మీరు చూసినట్లయితే నేను అక్కడికి వెళ్ళిన వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆఫ్టర్ కమింగ్ హియర్ చాలా బిజీ అయిపోయాము. వచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. అంటే రావడమే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను అండ్ అప్పటికే నైట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే డాలీ అంటే మా అన్న వాళ్ళు వచ్చేసారు. అండ్ లడ్డు కోసము మా వదిన వాళ్ళ కొడుకు కూడా వచ్చేసాడు, చిన్ను. సో అందరం కలిసి మీట్ అయ్యాము, తినేసి అందరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ మా అన్న అండ్ లడ్డు సరదాగా ఏదో ఆడుకుంటున్నారనమాట. సో అది కూడా కొద్దిగా క్యాప్చర్ చేయాలని చేశాను. ఇలా అందరం కలిసినప్పుడే అనిపిస్తుంది అందరూ ఒకే చోట ఉండింటే బాగుండు, ఇంకా అప్పుడప్పుడు మీట్ అవ్వడానికి అని. అంటే ఒకే ఊర్లో ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది కదా మనకి కలవడానికి. ఇప్పుడు వేరే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నందువలన ఎప్పుడు కుదురుతుందో ఎప్పుడు లేదో తెలీదు మనకి. ఈసారి ఏమి ఎక్కువ షాపింగ్ అయితే అనుకొని రాలేదు, జస్ట్ చూద్దామని వచ్చాము. అంటే ఓన్లీ బర్త్డే షాపింగ్ ఉన్నింది. డాలీ బర్త్డేకి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అలా తీసుకోవడానికి అలా వచ్చాము. అండ్ ఇక్కడ మాంగళ్య అని శారీ షాప్, అంటే అన్ని ఓవరాల్ పిల్లలకి పెద్దలకి కూడా అన్ని దొరికే షాప్ ఉందన్నమాట. సో వచ్చి ఊరికే ఒకసారి రౌండ్ వేసి వెళ్దాం అనుకొని వచ్చాము. ఏమి అంతగా పెద్దగా నచ్చలేదు మాకైతే, జస్ట్ ఒక రౌండ్ వేసాము. అండ్ దట్టు ఇక్కడ ఏం అంత గ్రాండ్ లుక్ కానీ మరీ ఎక్కడ లేని శారీస్ అయితే ఏం లేవు, కానీ దాంట్లో కూడా వీళ్ళు పెద్ద ఫొటోస్ తీయకండి, వీడియోస్ తీయకండి అని ఓవర్ యాక్షన్ కొద్దిగా చేశారనుకోండి. నేను అక్కడక్కడ కొంచెం క్యాప్చర్ చేశాను. ఇంకా వాళ్ళు తీయకూడదు అన్నప్పుడు నేను ఎక్కువ తీసే కూడా నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ శారీస్ మీరు చూసినట్లయితే మా దగ్గర ఉన్న దానికంటే కూడా వీళ్ళ దగ్గర ఏం గొప్పగా అయితే లేవు, నేను ఓపెన్గా చెప్తున్నాను. సో చూసాము, వచ్చేసాము అంతే, ఏమీ తీసుకోలేదు. అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు అలా వస్తూ ఉంటారు ఈ స్టోర్కి అయితే. మాంగళ్య స్టోర్ ఇది బస్ స్టాండ్ దగ్గర ఉంది. అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి డైలీ వేర్ శారీస్ అలా తీసుకున్నారు. డైలీ వేర్ శారీస్లో అయితే అన్ని చోట్ల ఉన్నట్లే 200-300 నుంచే స్టార్ట్ కదా. సో అలాంటివన్నీ తీసుకున్నారు. ఇంకా నార్మల్గా మేమైతే ఎప్పుడు రాలేదు, వచ్చినా కూడా మేము పర్చేస్ చేయలేదు. అండ్ ఏంటో ఈ శారీస్ మొత్తం ఫుల్ ఒకటే అనమాట. సెల్ఫ్ శారీస్ ఉన్నాయి, సాఫ్ట్ సిల్క్లో ఉన్నాయి. మేము ఒక్కొక్కటి తీసుకుందాం అనుకున్నాము. బట్ వాళ్ళు చేసే కొద్దిగా ఓవర్కి నాకు అసలే ఇంట్రెస్ట్ రాలేదు తీసుకోవడానికి. చెప్పాలంటే మేము ఎక్కడికి వెళ్ళినా మేము 3 శారీస్ లుక్లో వేసుకుంటాము అంతే. తీసుకుంటే ఒకే శారీస్ని 3 తీసుకోవాలి అలా, అంటే మ్యాచింగ్ అవుతుంది కదా మేము 3 కజిన్స్ వేసుకోవడానికి. సో అలా చూస్తూ ఉన్నామన్నమాట. ఏంటో కొత్తగా అయితే ఏం లేవు, అన్నీ ఓల్డ్ శారీసే, వాటిని వాళ్ళు మార్చి పెట్టారు. అయినా నేనైతే ఏవి తీసుకోవాలనుకొని అయితే చూడలేదన్నమాట, ఊరికే జస్ట్ చూస్తూ ఉన్నాను అంతే. ఈ శారీస్ కూడా అంతే, ఇదేదో కొత్తగా వచ్చింది కదా, కొత్తగా అంటే ఆల్రెడీ ఓల్డ్ కూడా అయిపోయింది అనుకోండి. జిమిచూ అనేదో క్లాత్ ఉంది కదా, సో ఆ శారీస్ సేమ్ డిజైన్, సేమ్ లేస్, సేమ్ కలర్స్, సేమ్ క్లాత్ అన్నీ ఉన్నాయి. ప్రైస్ అడిగి చూసామన్నమాట. 15+ అండ్ 16, ఒక్కొక్కటైతే 14, 11 అలా కూడా చెప్పారు. మేమైతే జస్ట్ 600 నుంచే తీసుకున్నాం. ఆల్రెడీ మేము తీసేసుకున్నాము, మాది ఆల్రెడీ 1 టైం వేరింగ్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఒకసారి వీళ్ళని అడుగుదాం, వీళ్ళు ఎంత రేట్ చెప్తున్నారు అని అనుకున్నాము. వీళ్ళు టూ మచ్గా చెప్పేశారు.
సో మేము చూసాము, ఇంకా నవ్వుకున్నాం, వచ్చేసాము అంతే. వద్దు ఇంకా అయినా ఆల్రెడీ మేము తీసేసుకున్నాం కాబట్టి ఇంకా మాకేం ఇంట్రెస్ట్ లేదు. ఈ సెక్షన్లో డైలీ వేర్ శారీస్ ఉన్నాయి, జస్ట్ అవి కూడా నార్మల్వే ఉన్నాయి, ఏం కొత్తగా అయితే లేవు వీటిలో కూడా. సో అంతే, ఇంకా ఏ స్టోర్కి వెళ్ళలేదు. మాంగళ్య స్టోర్కి ఒకటి వెళ్ళాము, వచ్చేసాము రిటర్న్గా. మెయిన్ థింగ్ ఇవాళ నెక్స్ట్ డే అంటే సుధా వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే సండే రోజు వచ్చారు వాళ్ళు. ఆ రోజు వెళ్ళి బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాము. రిటర్న్ వెళ్ళే టైంలో మేము ఇలా మాంగళ్య స్టోర్కి రావడం జరిగింది. జ్యువెలరీ కూడా ఉన్నింది ఇక్కడ, చాలా మంచి కలెక్షనే ఉంది చెప్పాలంటే. ఇంకా రేట్స్ నార్మలే, ఇంకా సీజర్ స్టోన్స్కి అయితే ఎక్కువే ఉంటుంది. సో అక్కడ షాపింగ్ అయిపోయింది. రిటర్న్ ఇంటికి వెళ్ళే టైంలో ఇక్కడ ఒక షాప్ అనమాట, నీలం టాకీస్ దగ్గర ఉంది ఈ షాప్, జ్యూస్ సెంటర్. లస్సీ చాలా ఫేమస్ ఇక్కడ యాక్చువల్లీ. బయట అంటే షాపింగ్ చేయడం పని అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట నోముల్ ఫెస్టివల్కి. వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ ఆల్రెడీ తెచ్చి పెట్టేసింది మా మామి. సో అన్నీ ఇంకా ఇప్పటి నుంచి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ చేసేసింది తనే ఒకటే, మేమందరం రాకముందే. ఇంకా పైన ఉండే పనులన్నీ మేము చేయాలన్నమాట. సరదా కోసం మేము కూడా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుందామని పెట్టుకున్నాము. బట్ సర్లే, తర్వాత అందరికి ఇచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే చూద్దామని ఇంకా వదిలేసాము. అండ్ నైట్ 12 ఆ టైంలో మేము ఇంకా ఓలిగల్ ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాము. మొత్తం ఫ్యామిలీ కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఇలా ఓలిగలు చేస్తూ అయిపోగొట్టాలని. అందరం కూర్చున్నప్పుడు అయితే పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో వచ్చాము ఓలిగలు చేయడానికైతే. ఏంటండి వేళ విశేషం ఏమిటికండి ఇదండి? మామి గారు ఏంటండి స్పెషల్? జయకి ఎంత కష్టమైన పని ఇచ్చినారు అసలు. కాదు ఏంది జయకి ఎంత కష్టమైన పని ఇచ్చినారు? అయ్యో యాక్చువల్గా ఇది నోములు వచ్చి మండే రోజు అనమాట. మేము అంటే ఆల్మోస్ట్ 12 దాటిన తర్వాతే కూర్చున్నాం అనుకోండి. మండేనే స్టార్ట్ చేసాము. బట్ ఇప్పుడు ఏవైతే ఓలిగలు చేస్తున్నారో ఇవన్నీ వచ్చిన వాళ్ళకంటే మాకు మేము తినడానికి సర్వ్ చేసుకోవడానికి, దేవుడికి పొద్దున పూజ టైంలో అప్పటికప్పుడే చేసినవి బొబ్బట్లు లాగా చేస్తారనమాట. అంటే అవి ఎవరు ముట్టకుండా ఎవరు తినకోకుండా ఉండడానికి ఫ్రెష్గా చేసి నైవేద్యంలో పెడతారనమాట. ఇవి అన్నీ ఒకే టైంలో అంటే టైం సాలదు కదా, పూజ టైంకి అయితే అన్ని నైవేద్యం రెడీగా ఉండాలి. సో అందుకు ఇవి ముందే ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట. చాలా ఓలిగలు చేస్తున్నారు కాబట్టి నైటే స్టార్ట్ చేసేసారు. ఒక 2 అవర్స్లో అయితే అయిపోయింది. ఎందుకంటే 2-3 మెంబర్స్ కూర్చున్నారు కాబట్టి చేయడానికి ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది. అండ్ ఇలా కూర్చున్నప్పుడు మాకు ఒక టైం స్పెండ్, ఒక ఫ్యామిలీ టైం దొరుకుతుంది కదా. ఈ డే అనేది మాకు చాలా మెమొరబుల్గా మిగిలిపోతుంది. అందరు ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా ఉండడం ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోకూడదు ఇలాంటివన్నీ. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇలా అందరితో ఉండడం, అందరితో కూర్చొని ఫ్యామిలీ టైం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను మెయిన్ రీజన్ రావడానికి కూడా ఇదే అనమాట. నోముల్ ఫెస్టివల్ అంటే చాలా పనులు ఉంటాయి, అందరు ఒకే చోట ఉంటాము. అండ్ అందరం కలిసి మంచి కబుర్లు చెప్పుకుంటూ అలా టైం ఉంటుంది కదా. సో దట్టు సాయిష్కి మండే రోజు హాలిడే ఇచ్చారు, కనకదాస్ జయంతి అని.
సో ఇంకా ఎలాగూ మనకు అనుకూలంగా ఉంది కదా, ఎందుకు మిస్ చేయడం అని వచ్చానన్నమాట నేను. లేదంటే ఈసారి కూడా డౌట్లోనే ఉన్నింటిని రావాలా లేదా అని. లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి మిస్ చేశాను. సో ఈసారి ఎలాగో నాకు అనుకూలంగా ఉందని నేను మిస్ చేయకుండా వచ్చాను. అండ్ చాలా చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేసి వచ్చాను నేను. 5 days అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము. బ్యాక్ టు బ్యాక్ ఇలా మనకి ఏమన్నా ఫెస్టివల్ ప్రోగ్రామ్స్, సెలబ్రేషన్స్, ఫంక్షన్ ఇలా ఉన్నప్పుడు చాలా సరదాగా ఉంటాం అందరం, ఫ్యామిలీ అంతా. మండే రోజు నోములు ఉన్నాయి అండ్ ట్యూస్డే రోజు డాలీ బర్త్డే అనమాట. సేమ్ అది పుట్టిన టైంలో కూడా ఇలానే నోములు జరిగిన నెక్స్ట్ డేనే డెలివరీ అనమాట. సో అదొక రీఫ్రెష్మెంట్ మెమొరీ, మళ్ళా జరుగుతూ ఉన్నట్టు ఆ రోజు జరిగినది ఈ రోజు జరుగుతున్నట్టు అలా మేము మొత్తం మాట్లాడుకుంటూ వాటిని అనుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ మేము ఇంతే కనిపిస్తున్నాం కదా, ఇంకా నోముల రోజు ఇంకా అందరూ వస్తారు. మా పిన్ని కూడా వస్తుంది ఊరు నుంచి. బ్యాక్ టు బ్యాక్ మాకు ఫంక్షన్స్ ఉండడం వల్ల అందరం కలవాలని అనుకున్నాము. ఏముంది, జస్ట్ 4 days 3 days మహా అంటే అంతే కదా. అంటే ఉన్నన్ని రోజు హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో ఎవరెవరికి కుదురుతుందో ఏమో తెలియదు. సో అందుకే టైం దొరికినప్పుడల్లా మీట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఒకరికి పాసిబుల్ అయినప్పుడు ఇంకొకరికి కుదరదు రావడానికి. అందుకు కలిసినప్పుడు మాత్రము ఇంకా నిద్ర లేకుండా మేము టైం స్పెండ్ చేస్తూ ఉంటాము అందరము. ఇలా మేము కూర్చొని మాట్లాడుకుంటూ చేసుకునేటప్పుడు మా అన్న కూడా వచ్చాడనమాట. సో తను కూడా మాట్లాడుతూ కొద్దిసేపు కూర్చొని ఇంకా వెళ్ళాడు పడుకోవడానికి. అంటే మేమంతా అయిపోగొట్టేసరికి 1 o'clock అయిపోయింది నైట్. 1 o'clock అంతా అయిపోగొట్టి పడుకోవడానికి వెళ్ళినా సరే నిద్ర పట్టలేదు ఎవరికి చెప్పాలంటే. అరౌండ్ 2-2:30 టైంలో పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ అందరూ 6కి అంతా రెడీ అయిపోతున్నాం. అందరూ 1 by 1 అందరూ పూజ కోసము రెడీ అవుతున్నాం అన్నమాట. సో ఓలిగలు అయిపోయాయి. ఓలిగలు వచ్చి ఎన్నో 2 kgs పైన ఏమో చేశారు. నాకు సరిగా గుర్తులేదు. బట్ చూస్తుంటేనే అప్పటికప్పుడే తినాలని అందరం మోటోటి కూడా తినేసాము చెప్పాలంటే. అంటే ఓలిగలు అంటేనే అంత ఇష్టం, మామూలుగా చూస్తే తినాలనిపించేంత. సో ఈ వీడియోకి కంటిన్యూషన్గా ఇంకా part 1 part 2 అలా వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ నవి 68 ఛానల్.